ప్రపంచంలోనే మొట్టమొదటి మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయంలో మనం ప్రతి శుక్రవారం కూడా సువర్ణ పుష్పార్చన సేవను భావించుకుంటూ ఉన్నాం. ప్రధానంగా ఏ మానవుడైతే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప కర్మము చేత ఈ జన్మలో అనేక విధాలైనటువంటి ఏ పని తలపెట్టినా ఆ పనికి పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప కర్మము అడ్డుగోడగా పడి వాళ్ళను ఆ పనిని సక్రమంగా పూర్తి కానివ్వద్దు. అలా ఇబ్బంది పడుతున్నటువంటి మానవుడు 21 శుక్రవారాలు కనుక వరుసగా మరకతంతో మలిచిన లక్ష్మీ గణపతి స్వామి వారికి సువర్ణ పుష్పార్చన సేవ గురు హోరాలో చెయ్యడం వలన ఆ పాపకర్మము నశించి తద్వారా తను చేస్తున్నటువంటి పనికి అడ్డుగోడగా ఈ పాపకర్మము పడకుండా మానవుడికి అన్ని విధాల సక్రమంగా పనులు నిర్వర్తించబడతాయి. అందుకే మనం శుక్రవారం రోజున ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా గురు హోరాలో స్వర్ణ పుష్పార్చన సేవ గావించుకుంటూ ఉన్నాం. అలాగే ప్రతి శుక్రవారం కూడా ఒక రెమెడీ చెప్పుకోవడం సాంప్రదాయం. సాధారణంగా మనం పూర్వజన్మలో చేసుకున్న పాప కర్మము వలన మానవుడు ఈ జన్మలో తను చేస్తున్నటువంటి పనికి ఆ పూర్వజన్మ పాపకర్మము అడ్డుగోడగా పడి ఆ పనిని సక్రమంగా నిర్వర్తించనివ్వకుండా జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్నిసార్లు త్రిభిర్వర్షై త్రిభిర్పక్షై త్రిభిర్మాసై త్రిభిర్జినై అత్యుత్కటై పాపపుణ్యై ఇహైవ ఫలమస్నుతే అని చెప్పబడ్డది. ఒక్కొక్కసారి త్రిభిర్వర్షై త్రిభిర్పక్షై త్రిభిర్మాసై త్రిభిర్దినై 3 సంవత్సరాల లోపట కానీ 3 మాసాల లోపట కానీ 3 పక్షాల లోపల, పక్షము అంటే 15 days, 3 పక్షాల లోపల కానీ అనగా 45 days లోపల కానీ త్రిభిర్దినై 3 రోజుల లోపట కానీ అత్యుత్కటై పాపపుణ్యై ఇహైవ ఫలమస్నుతే అతిగా చేసినటువంటి పాపం కానీ పుణ్యం కానీ ఆ మానవుడు ఇక్కడే అనుభవిస్తాడు అని శాస్త్రం చెప్పబడింది. అయితే అటువంటి పాపాలు కూడా నశించాలి అంటే అందులో మిరియాలు ఎంతో చక్కని భాగాన్ని వహించి ఉన్నాయి. కాబట్టి ఏ మానవుడైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతూ తను అనుకున్నటువంటి పనులు డబ్బు లేక ఆ పనులను పూర్తి చేయలేక కొన్ని రకాలైనటువంటి పాప కర్మాదుల చేత అతని పని పూర్తి కాక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే బహుశా ఈ జన్మలో చేసిన పాపకర్మం ఈ జన్మలోనే వారికి అనుభవిస్తుందేమో
అని తెలుసుకునేటందుకు ఏం చెయ్యాలట? ఒక 9 మిరియాలు తీసుకోవాలట. మామూలు మిరియాలే, నల్ల మిరియాలు. 9 మిరియాలు తీసుకొని శుక్రవారం రోజున రాత్రి పడుకునేటటువంటి సమయంలో, అంటే అన్ని పనులు ముగించుకొని పడుకునేటటువంటి సమయంలో ఒక తెల్లని పేపరు తీసుకోవాలి. అందులో రాసి ఉన్నటువంటిది తీసుకోకూడదు. గీతలు ఉన్నటువంటి పేపరు తీసుకోకూడదు. వైట్ పేపర్ తీసుకొని ఆ వైట్ పేపర్ లో ఈ 9 మిరియాలు వేసుకొని ఏమన్నా వదిలే మిరియాలు వేసుకొని ఉత్తరముఖంగా నిలబడి ఆ 9 మిరియాలను ఆ పేపర్లో వేసుకుని ఆ పేపర్ను చేతిలో పట్టుకొని, హే పరమాత్మ, నేను చేసిన పాప కర్మము వలన నాకు రావలసినటువంటి డబ్బు సకాలంలో రాక నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను. అలాంటి ఇబ్బందులలో నుంచి నన్ను బయటపడేసి నన్ను కృతార్థుణ్ణి చేయి స్వామి అని పరమాత్మకు నమస్కారం చేసుకుని ఆ 9 మిరియాలను ఆ పేపర్లో కట్టి మూట కట్టి ఆ మూటను పిల్లో కింద పెట్టుకొని ఒక రాత్రి అయినా అట్లీస్ట్ నిద్రించాలట. అలా నిద్రించినట్లయితే ఆ పరమాత్మ అతన్ని ఆ పాప విహీనుడిగా చేసి తద్దోష పీడ పరిహారం చేసి అగ్నిలో ఆ మానవుడు సర్వ సుఖాలు అనుభవిస్తూ పరంలో మోక్ష ప్రాప్తిని పొందుతాడు. ఆ 9 మిరియాలను అలాగే పేపర్లో కట్టి అట్లీస్ట్ వారం 10 రోజులు నిద్రించిన తర్వాత ఆ మిరియాలను తీసి పారుతున్నటువంటి నీటిలో కలపాలట. అప్పుడు ఆ దోష పీడ పరిహారమయ్యి మానవుడు అగ్నికంగా సర్వ సుఖాలు అనుభవిస్తూ పరంలో మోక్ష ప్రాప్తిని పొందుతాడు. వచ్చే వారం మరొకరి విధితో మనం కలుసుకుందాం. శుభమస్తు. ఎడమ చేతులు